500 కోట్ల రూపాయలతో సుమారు 600 పడకల హాస్పిటల్ ఏదైతే 2 సంవత్సరాల క్రితం పల్నాడు నడిబొడ్డులో పిడుగురాళ్లకు అతి సమీపాన బ్రాహ్మణపల్లి గ్రామం కామేపల్లి రెవెన్యూ విలేజ్లో మరి ఈరోజు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే రాబోతుంది. దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ఫస్ట్ ఫేజు 100 పడకల హాస్పిటల్ బహుశా వారం 10 రోజుల్లో ప్రారంభించబోతున్నాం. ప్రారంభించిన నెల రోజుల్లో దానికి కావాల్సిన పరికరాలు, దానికి కావాల్సిన యంత్రాంగం, స్టాఫ్ను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు. బహుశా మే మాసం కల్లా హాస్పిటల్ మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ 100 పడకలే కాదు, అంచెలంచెలుగా వచ్చే 6 నెలలు, నేను చెప్పేది వచ్చే 6 సంవత్సరాలు కూడా కాదు, వచ్చే 6 నెలల్లో ప్రతి 2 నెలలకి 100 పడకలు చేసుకుంటూ పోయి వచ్చే 6 నెలల నుంచి 9 నెలల్లో మనం సుమారు 600 పడకల హాస్పిటల్ మరి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. అలాగే 2025 సంవత్సరం బహుశా జూన్ జూలై కల్లా కాలేజ్ కూడా పూర్తయి అడ్మిషన్స్ 100 అడ్మిషన్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ని ఈ ఒక ఆవరణలోనే ప్రవేశపెట్టచ్చు. ఇలా 2-3 సంవత్సరాలలో దాదాపు 4-5 సంవత్సరాల్లో 500 మంది మరి ఎవరైనా సరే చదువుకోవడానికి బాలికలు బాలురు ఎవరైనా సరే ఎంబీబీఎస్ వైద్య విద్యని చదువుకోవడానికి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించబోతున్నాం. అంతేకాకుండా 600 పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి కంటి నొప్పి వరకు, గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వంటి చికిత్సలకు కూడా ఉచితంగా, ఇంకా ఎవరు కూడా నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోకుండా మన పల్నాడు సెంటర్లోనే హాయిగా ఉచితంగా చికిత్స అందించేటట్టు అన్ని చర్యలు చేపట్టాం. మరి ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు 2 సంవత్సరాల్లోనే ఇంత త్వరగా నిర్మిస్తున్నందుకు మెగా ఇంజనీరింగ్ వారికి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.